అందరికీ జైవి. ఆంధ్రప్రదేశ్లో గత 2019 ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ సర్వేగా అంటే వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. సో ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్ రాష్ట్రంలో కుల సమీకరణ, ఓటర్ల విభాగం, బిజినెస్ పీపుల్ ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, రాజకీయం ఎలా చేయాలి, ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏంటి కథా కమామిష్ మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్కి తెలుసు. సో ఆయన ఇటీవల ఒక కొత్త పార్టీ అక్కడ పెట్టడం జరిగింది. ఆ పార్టీ నుంచి బీహార్ ఎన్నికల్లో, నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో ఎన్ని ఓట్లు వచ్చాయని అడగొద్దు, ఎందుకంటే అక్కడ బీఎస్పీ 1 నుంచి 1.5% ఓటు సాధించుకుంది. సిపిఎం, సిపిఐ కూడా 0.5, 0.7 లాగా ఓట్ బ్యాంక్ సాధించుకుంది. అదేవిధంగా ఇతరులు, ఇండిపెండెంట్లు కూడా కొన్ని ఓట్లు సాధించుకున్నారు. ఉన్నటువంటి 245 అసెంబ్లీలకు గాను 230 దాకా ప్రశాంత్ కిషోర్ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఆయన ఒక్క సీట్లో గెలుపొందలేదు. గెలుపొందకపోగా డిపాజిట్స్ కూడా కరువైన పరిస్థితి ఉంది. అంటే ఓట్లు ఎక్కడ కూడా కనీసం వెతుకులాడినా కూడా మొత్తం మీద కూడా కలిపి ఒక 1000 ఓట్లు వచ్చినాయో రాలేదో కూడా తెలియని పరిస్థితి. దారుణాతి దారుణంగా అక్కడ ప్రజలు అతన్ని ఓడించారు. ఒకసారి ప్రశాంత్ కిషోర్ విషయం మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే, భారతదేశం గురించి ఆలోచిస్తే, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి మోడీ గారు 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని చెప్పేసి సోషల్ మీడియాలో మోడీ గారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 2 రాష్ట్రాల మధ్య, 2 నాయకుల మధ్య తగాదలు సృష్టించి ఉన్నత స్థాయిలో ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి. ఈయన అపాయింట్మెంట్కి కావచ్చు, ఈయనతో మాట్లాడాలన్నా కూడా కోట్లలోనే ఖర్చు ఉంటుంది. ఈయనతో ఫ్రీ అపాయింట్మెంట్ అనేది లేదు. ఆయన టైం అనేది అంత విలువైంది అనేది పాటిస్తూ ఉంటారు. సో అంటే దేశంలో ఈయనొక్కడేనా, ఇంకా మరి వేరే వాళ్ళు లేరా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఈయన ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈయన ప్యాకేజీ, ఈయన సిస్టము, ఈయన వ్యవహారం అంతా కూడా వేరుగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన మోడీ గారినే గెలిపించాడు, ప్రధానం చేశాడు. సో ఆ హవాతోటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2019లో ప్రశాంత్ కిషోర్ టీమే పనిచేసి గెలుపుకి చాలా ప్రయత్నాలు చేసింది. సో ఆయన సపోర్ట్ చేసినా చేయకపోయినప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కావచ్చు, ప్రజలు ఒక కొత్త వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క అవకాశం ఉండని అడగడం కావచ్చు, ఆయన పాదయాత్ర చేయడం కావచ్చు, అన్ని విధాలు కలిసి వచ్చినాయి. సో బీజేపీకి కూడా ప్రశాంత్ కిషోర్ చాలా చేశారు, బీజేపీ కూడా వచ్చింది. సో ఇక తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన చెప్పినట్టు తమిళనాడులో కూడా ప్రశాంత్ కిషోర్ సర్వే ద్వారానే గెలుస్తారని చెప్పారు, గెలిచారు. కానీ ఆ తర్వాత కొన్ని ఎన్నికల్లో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత ఇటీవల కొన్ని సర్వేల్లో కూడా ఆయన దారుణంగా విఫలమయ్యారు. చివరికి చేసేది ఏమి లేదు అంటూ ఒక పార్టీని పెట్టుకున్నారు బీహార్లో. వాళ్ళ సొంత రాష్ట్రం అయినటువంటి బీహార్లో పార్టీ పెట్టుకొని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 245గా 235, 36 దాకా పోటీ చేయడం జరిగింది. అతి దారుణంగా ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి, అతి దారుణంగా ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే ఈయన 2 వ్యక్తుల మధ్య, 2 రాష్ట్రాల మధ్య, 2 పార్టీల మధ్య తగాద పెట్టగలము. కానీ బీహార్లో ఈయన తెలివితేటలు పనిచేయలేదు. అంటే అతను టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ కూడా నేర్చుకొని ఉన్నాడు. ఇతని మాట మనం వినకూడదు, ఇది పక్క రాష్ట్రాలకే ఉపయోగపడాలి కానీ మన రాష్ట్రంలో వీడి మాట వినకూడదు అనేది బీహారు ప్రజలు నిర్ణయించుకుంటారనుకుంటా ఆయన్ని డిపాజిట్లు కూడా లేని పరిస్థితి చేశారు. సో కానీ ప్రశాంత్ కిషోర్ ఆయన టీం మాత్రం దేశవ్యాప్తంగా మేము సర్వేలు చేస్తామంటారు. ఈ రోజున ఎవరి సర్వేలు కూడా నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే
రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ఈవీఎంలు ఏం జరుగుతుందో, బ్యాలెట్ పెడితే ఏం జరుగుతుందో ఏంటనేది దేశ ప్రజలకు అర్థం కాని పరిస్థితి. రాజకీయం గందరగోళంగా మారిన పరిస్థితుల్లో ఈ సర్వేలు ఇవన్నీ కూడా చెల్లని పరిస్థితి, చెల్లనగాక చెల్లవు. సో అందుకని ఇలాంటి ప్రశాంత్ కిషోర్లు కోటాను కోట్లు, వందల వేల కోట్లు తీసుకొని పొలిటికల్ అనాలిసిస్ ఇచ్చి సామాన్యుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి, అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఆశామాషి విషయం కాదు, చాలా పెద్ద మొత్తంలోనే ఇచ్చుకుంటారు వీళ్ళకి రాజకీయ నాయకులు. మరి చివరికి వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈయన పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం చెప్పుకుంటా తీసుకుంటా వెళ్ళిపోతాడు. గెలిస్తే ఓకే, గెలవకపోయినా ప్రశాంత్ కిషోర్ మొదట్లో నెగిటివ్గా కొన్ని వార్తలు రాపిస్తారు వాళ్ళే, ఆ నెగిటివ్ని ఫోకస్ చేస్తారు. మేము అప్పుడే చెప్పాం కొంచెం ఇక్కడ తేడాలు ఉన్నాయి, ఓడిపోతారని చెప్పాం, కానీ సర్వే చేసాం కాబట్టి గెలిపిద్దామని ప్రయత్నం చేసాం, కుదరలేదు. మాకు ముందే తెలుసు అంటారు. గెలిస్తేనేమో చేసింది మేమే కదా, మేము గెలిపిస్తామని మాకు తెలుసు, మేమే గెలిపించామని మాట్లాడతారు. సో ఇది ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. సో మొత్తానికి భారతదేశంలో ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక టీంని మేనేజ్ చేసేటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో పతనం అనేది జరిగింది. ఇక నాకు తెలిసి పొలిటికల్గా ప్రశాంత్ కిషోర్ ఎటువంటి అనాలిసిస్ ఇవ్వటానికి కానీ ఎక్కడైనా టీము ద్వారా పనిచేయడానికి కూడా నాకు తెలిసి ఎవరు పెట్టుకోరు. నాకు తెలిసి పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తాడేమో, లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతోటి సఖ్యత కలిపి కొన్ని రోజులు మాట్లాడాలనే ప్రయత్నం కూడా జరిగింది. సో ఆయన చేస్తాడేమో, కానీ నాకు తెలిసి ఉత్తర భారతదేశంలో ఈయన ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇది ప్రశాంత్ కిషోర్ పరిస్థితి.